హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు నువారా ఎలియాలో 8th వ్లాగ్ చేస్తున్నానండి. ఈరోజు చూసేవి సీతా అమ్మాన్ కోవెల్ ఇంకా లే గ్రిగోరీ. మేముండే ప్లేస్ లే గ్రిగోరీకి దగ్గర అని చెప్పాను కదా. సో అక్కడి నుంచి సీతా అమ్మాన్ కోవెల్కి మొత్తం 5 to 6 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. సో టుక్ తీసుకుని ఇక్కడ దాకా వచ్చాము. ఇదే సీతా అమ్మాన్ టెంపుల్. బయట షూస్ అవి వదలొద్దని చెప్పారు. టెంపుల్ లోపలే సైడ్కి పెట్టుకోవాలన్నమాట చెప్పులు అవి. ఈ గుడి అయితే రెడ్ అండ్ గోల్డ్ కలర్స్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఈ గుడిలోకి ఎంటర్ అవ్వడానికి 100 శ్రీలంకన్ రూపీస్ పే చేయాలి. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి డ్రెస్ కోడ్ కూడా ఉన్నదండి. ఒకవేళ ఏదైనా షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా లేదంటే షార్ట్స్ వేసుకున్నా కూడా వాళ్ళు షాల్ లాంటిది ఇస్తారు. సో అది యూస్ చేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరిగి ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఈ టెంపుల్ లోపల అయితే వీడియో అండ్ ఫోటోగ్రఫీ అలౌ చేయరు. అండ్ జుట్టు కూడా విరబోసుకుని వెళ్ళకూడదని చెప్పారు. వాళ్ళు అక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా బయట పార్ట్ అండి. ఈ పార్ట్లో వీడియో అండ్ ఫోటోగ్రఫీ అలౌ చేస్తారు. లోపల విగ్రహాలు ఉన్న ప్లేస్ మాత్రం వీడియో ఫోటోగ్రఫీకి అలౌ చేయరు. మెయిన్ టెంపుల్లో పూజ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత సైడ్కి వస్తే సీతాదేవి ఇక్కడ ఉన్న టైంలో ఉండే స్టోరీ అంతా కూడా ఇక్కడ రాశారు. రామాయణంలో చిన్న చిన్న పార్ట్స్ కింద రాశారనమాట. కొన్ని చిరిగిపోయి ఉన్నాయి, కొన్ని బాగానే ఉన్నాయి. అన్నీ ఇంగ్లీష్లో రాశారు. ఇవి చదువుకోవచ్చండి అక్కడికి వెళ్ళినప్పుడు. రావణుడు సీతాదేవిని తీసుకొచ్చి ఇక్కడే 11 months పెట్టారంటండి. సో సీతాదేవి ఇక్కడ ఉన్న ప్లేస్ కాబట్టి ఇది చాలా పవిత్రంగా చూస్తారు వీళ్ళు. శ్రీలంకకి వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేసే ప్లేసెస్లో ఇది వన్ ఆఫ్ ద ప్లేసెస్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది మెయిన్ టెంపుల్కి పక్కన ఉన్న సైడ్ అనమాట ఇదంతా. ఇక్కడ పెద్ద జనం ఏం లేరు. ఇక్కడ నుంచి మనం బయట సైడ్ వెనకాల సైడ్కి వెళ్తే మనకి హనుమంతుడి పాదం అంతా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ నుంచి మెట్లు దిగి వెళ్ళాలి. నార్మల్గా అయితే ఈ గుడి అస్సలు రష్ ఉండదండి. కాకపోతే ఒక్కొక్కసారి టూరిస్టులు అలా వచ్చినప్పుడు బస్సెస్ మీద వస్తారనమాట. ఎక్కువ మంది జనం వస్తారు కదా. అలా వచ్చినప్పుడు సడన్గా చాలా రష్ అయిపోయినట్టు ఉంటుంది. ఆ బస్సులో జనాలు అందరూ దండం పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది అనమాట స్పేస్. సో కొంచెం సేపు వెయిట్ చేస్తే బస్సులో జనాలు అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మీరు అంతా క్లియర్గా చూడడానికి బాగుంటుంది. అసలు గుడిలో కంటే కూడా జనాలు ఇక్కడ బాగా టైం స్పెండ్ చేస్తారండి. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ రాక్స్ దగ్గరే సీతాదేవి కూర్చునేవారంట. అండ్ ఈ నది దగ్గరే స్నానం చేసేవారని చెప్పారు. మేము వెళ్ళిన టైంలో ఒక బస్సు వచ్చిందనమాట. సో ఆ బస్సు వచ్చిన టైంలో జనాలు చాలామంది వచ్చారు. సో కొంచెం ఆ టైంలో వాళ్ళ జనం ఇక్కడ ఉన్నంతసేపు ఈ ప్లేస్లోనే ఉండి రష్ బాగా పెరిగిపోయింది, క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఫుడ్ స్టెప్స్. ఇవి యాక్చువల్గా రావణుడు సీతని చూడడానికి వచ్చినప్పుడు ఒక ఎలిఫెంట్ మీద వచ్చేవారంట. ఆ ఎలిఫెంట్ ఫుడ్ స్టెప్స్ అంటవి. ఇక్కడ పెద్దవాళ్ళకైతే కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. ఆ రైలింగ్స్ పట్టుకుని నడిస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమం అందరూ ఇంట్లో వీడియో కాల్ చేసి అందరికీ చూపిస్తున్నారండి. ఇది హనుమంతుడు ఫుట్ ప్రింట్ అనమాట, ఫుట్ స్టెప్. అక్కడ అందరూ ఇక్కడ ప్రే చేసుకుంటున్నారు. ఇక్కడ పైన కూడా హనుమంతుడు సీతాదేవిని కలిసిన విగ్రహాలు అవి ఉన్నాయన్నమాట అక్కడ. ఇది కాయిన్స్ వేసే ఒక బిందెలా పెట్టారు. అండ్ ఒక చిన్న హనుమంతుడు బొమ్మ కూడా పెట్టారు అక్కడ. అక్కడ ఉన్న నీళ్లు నెత్తిమే జల్లుకుంటున్నారు. ఆల్సో అక్కడ స్ట్రీమ్ కింద ఉంది కదా నదిలాగా, దాంట్లో నీళ్లు కూడా తల మీద జల్లుకుంటున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఫుట్ ప్రింట్ దగ్గర ఈ నది ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఇక్కడ వదిలి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఎవరికి రాదు. అలా ఇక్కడే చాలాసేపు అలా ఫోటోలు దిగి అలా నది వైపు చూసి అలాగే సరిపోతుంది. చాలా ప్లేసెస్ బాగున్నప్పుడు మనం ఫొటోస్ దిగుతాము. ఫొటోస్ దిగేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ ఫొటోస్ దిగేసిన తర్వాత కూడా కాసేపు ఇక్కడే ఉందామన్న ఫీలింగ్ బాగా వస్తుంది. ఇది మన హిస్టరీ కదా ఎంతైనా, అందుకనే అనుకుంటా. ఇదైతే మొత్తం జనాలందరూ బస్సులో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంత ఖాళీగా ఉంటుందండి. సో ఆ టైంలో తీసినది. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇది అదర్ సైడ్ నుంచి అనమాట. ఇంకొంచెం సైడ్ నుంచి వస్తే మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర కాళ్ళు అవి తడుపుకుంటారు కొంతమంది జనం ఇక్కడ. అండ్ తల మీద కూడా వాటర్ వేసుకుంటారు. మీకు టైం ఉంటే ఇక్కడ కాసేపు కూర్చుని టైం కూడా స్పెండ్ చేయొచ్చండి. మాకైతే ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఈ ప్లేస్ మాకు బాగా నచ్చింది. చుట్టూ చూస్తూ ఉండిపోవాలనిపించింది అలాగా.
మిగతా గుడులకు ఉన్నట్టు ఈ గుడికి పెద్ద గోపురం అలా అయితే లేదండి. ఇలా సింపుల్గా ఉన్నది టెంపుల్ అంతా కూడా రెడ్ అండ్ గోల్డ్తో. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. ఇంకా ఈ గుడి అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళాం. యాక్చువల్గా వచ్చేటప్పుడు ఆటోలోనే వచ్చాము. ఆటోలో వచ్చినప్పుడు మేము చాలా ప్లేసెస్ అంటే మనకి ఆటోలో నుంచి కనిపించిన ప్లేసెస్ అన్నీ చూసినప్పుడు మాకు బాగా నచ్చినాయి. అక్కడ టీ ప్లాంటేషన్స్ ఇంకా చాలా వెజిటేబుల్స్ అవి చాలా గ్రో చేస్తున్నారు. అవన్నీ చూడడానికి బాగుండి మేము వెళ్ళేటప్పుడు సరే నడుచుకుంటూ వెళ్తే ఇవన్నీ దగ్గర నుంచి చూడొచ్చు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో అలా వెళ్తున్నప్పుడు మాకు కనిపించిన వెజిటేషన్స్ ఈ టీ ప్లాంటేషన్స్ అన్నీ వీడియోస్ తీశాను. కొన్ని ఫ్లవర్స్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చల్లగా ఉండడం వలన నడవడం పెద్ద ప్రాబ్లం అనిపించలేదండి. అసలు వేడిగా కొంచెం కూడా లేదనమాట. అలా అని స్వెటర్స్ వేసుకునే అంత చలి కూడా లేదు. మేము వాక్ చేస్తున్నాం కాబట్టి వాక్ చేసేదానికి కరెక్ట్గా సరిపోయింది టెంపరేచర్ అక్కడ. దారిలో చిన్న చిన్న ఆటోస్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత ఆ ఆటోలో వేసుకుని వేరే ప్లేసెస్కి ట్రాన్స్పోర్టేషన్ అంతా పంపిస్తున్నారనమాట. అండ్ ఆల్సో చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. లీఫీ వెజిటేబుల్స్ నార్మల్ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ అలాంటివన్నీ బాగా అమ్ముతున్నారు అక్కడ. ఇవి వాళ్ళు యాక్చువల్గా వెజిటేబుల్స్ పిక్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం వెజిటేబుల్స్ తీస్తున్నారో చూడడానికి అని చెప్పి మేము జూమ్ చేసి తీసిన వీడియో అనమాట ఇది. మాకు చాలాసేపు అర్థం కాలేదు వాళ్ళు ఏం తీస్తున్నారో. మేము అప్పటికి బీట్రూట్స్ అని అనుకుంటున్నాము. అండ్ అక్కడి నుంచి నడుస్తున్న దానికి రీజన్ మెయిన్ ఇదేనండి. ఈ చాలా మంచి వ్యూస్ కనిపిస్తాయి అక్కడి నుంచి. ఇవే అనమాట వ్యూస్ అన్నీ కూడా. మేము వెళ్ళే రోడ్ మీద ఫుట్ పాత్స్ అలా ఏమీ లేవండి. కార్స్ అవి కూడా వస్తున్నాయి తిరుగుతున్నాయి అటు ఇటు. బట్ మరీ ఎక్కువ కార్స్ అలా ఏమీ లేవు. చూసుకుని నడవాలన్నమాట నడిచేలా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఇంకా కొన్ని వెజిటేషన్స్. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఫైనల్గా లేక్ గ్రిగరీకి రీచ్ అయిపోయాము. గ్రిగరీ పార్క్ 2 అని ఉంది కదా. యాక్చువల్గా 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి అయినా రావచ్చు. బేసిక్గా అటు ఎంటర్ అయితే ఇటు వస్తాము, ఇటు ఎంటర్ అయితే అటు వెళ్తాం అంతే. సో ఇది ఎంట్రన్స్ దగ్గర అండి. ఎంట్రన్స్లోనే బోట్ రైడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అవన్నీ అక్కడే ఉన్నాయి. సో ఏ రైడ్కి ఎంత అమౌంట్ అనేది అక్కడ రాసి ఉంచారు. అసలు వెళ్ళడమే అక్కడి నుంచి వాళ్ళు అరుస్తూ పిలుస్తారనమాట, ఇక్కడికి రండి బోట్ రైడ్ చేయండి అని చెప్పేసి. మేము లేక్ గ్రిగరీకి రీచ్ అయ్యేసరికి ఇక్కడ చినుకులు పడడం స్టార్ట్ అయిందండి. సో ఇంకెలాగో చినుకులు పడినాయి కదా బోట్ రైడ్ అయినా ఫినిష్ చేద్దామని చెప్పేసి ఇవి ప్రైసెస్ అవి చూస్తున్నాము. మేము మోటార్ బోట్ తీసుకుందామా స్పీడ్ బోట్ తీసుకుందామా అనే ఆలోచనలో ఉన్నాం. వాళ్ళు మాకు మోటార్ బోట్ సజెస్ట్ చేశారు. దానికి 6000 అయింది. 6000కి వాళ్ళు బోట్ ఎక్కించుకొని ఐ థింక్ 30 minutes అనుకుంటా మొత్తం తిప్పారు. అక్కడ చుట్టూ పెద్ద రౌండ్ వేశారు అనమాట అక్కడ. మాకు యాక్చువల్గా స్వాన్స్ ఒకటి బాగా నచ్చినాయండి. స్వాన్ బోట్ అని చెప్పి చిన్న బోట్ ఉంది, ఇద్దరు మాత్రమే రైడ్ చేయగలిగేలా ఉందన్నమాట. అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్కి వైట్ కలర్ చిన్న బోట్స్ ఉన్నాయి కదా, అవే అనమాట స్వాన్ బోట్స్. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. బట్ వాళ్ళు అంత ఎంకరేజ్ చేయలేదు, ఎందుకో తెలీదు. వాళ్ళు ఇవి వద్దు, ఇవి జస్ట్ 10 minutes ఇక్కడిక్కడే తిప్పుతాము, సో అండ్ అది కూడా మీరే ప్యాడ్లింగ్ చేయాలని చెప్పారనమాట. మాకు అనే కాదు స్పెసిఫిక్గా ఎవ్వరు కూడా స్వాన్ బోట్లో రైడ్ చేయడం మేము చూడలేదు. నార్మల్ బోట్ అండ్ స్పీడ్ బోటు మాత్రం వెళ్తున్నారు. స్పీడ్ బోట్ కూడా తక్కువే, మోటార్ బోటే ఎక్కువ మంది వెళ్ళారనమాట. లేక్ గ్రిగరీ నడవడానికి చాలా బాగుంటుందండి. వాకింగ్ పాత్ కూడా ఉంటుంది. అండ్ సైడ్ అంతా ఇలా ఒక సైడ్ లేక్, ఇంకొక సైడ్ అంతా చెట్లు అలా ఉంటుందన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా దిగుతారు చాలామంది. అండ్ ఆ గ్రాస్ మీద అది కూర్చుంటారు ఈవినింగ్ అయితే. నేను బిగినింగ్లో లేక్ గ్రిగరీ ఎంట్రన్స్ ఫీ గురించి చెప్పడం మర్చిపోయానండి. అడల్ట్స్కి అయితే 600 శ్రీలంకన్ రూపీస్ అండ్ పిల్లలకైతే 300 శ్రీలంకన్ రూపీస్. ఐ థింక్ 5 years బిలో అయితే ఫ్రీ, వాళ్ళకి కట్టక్కర్లేదు. ఇది ఒకసారి టికెట్ పర్చేస్ చేస్తే ఆ రోజంతా వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే లేక్ గ్రిగరీలోకి వచ్చిన తర్వాత వర్షం అలా ఏమైనా పడినప్పుడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా, సో మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అదే రోజు అయితే. ఐ థింక్ 10 AM నుంచి 5 PM దాకా ఉంటుంది, ఓపెన్లో ఉంటుంది. సో ఏ టైంలో అయినా ఎంటర్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు అనమాట ఒకసారి టికెట్ తీసుకుంటే. మేము ఎంటర్ అయిన సైడ్ కంటే కూడా ఫస్ట్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, అటు సైడ్ జనాలు ఎక్కువ మంది ఉన్నారు. సో అక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అందుకని అనుకుంటా అటు సైడ్ నుంచి వస్తున్నారు జనాలు. ఇది మా బోట్ రైడ్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. మొత్తం అంతా తీసుకెళ్ళి చూపించారు.
మీరు ఒకవేళ క్రౌడ్ని అవాయిడ్ చేయాలి అని అనుకుంటే మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ టైంలో వెళ్తే మీకు కొంచెం ఫ్రీగా చూడడానికి బాగుంటుందన్నమాట. లే గ్రిగరీ ఎంట్రన్స్ 1లో ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ ప్రాపర్ లంచ్, డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్ కానీ ఆ టైప్లో దొరకదు. నార్మల్ స్నాక్ ఐటమ్స్లా దొరుకుతాయండి. మ్యాగీ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్, సాసేజ్ బన్స్, పొటాటో చిప్స్ అలాంటివి దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఫుడ్ ప్రాపర్గా కావాలి అని అనుకుంటే మీరు దీంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో ఫుడ్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి, అక్కడ ట్రై చేయొచ్చు. మేము ఎంటర్ అయిన టైంలో వర్షం పడింది లైట్గా, అది కూడా చినుకులే. తర్వాత అంతా అసలు ఎక్కడ వర్షం లేదు. సో ఈవినింగ్ దాకా ఇక్కడే అలా టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ కొంచెం చలి పెరిగిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడతో లే గ్రిగరీ అయిపోయిందండి. సో నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోయాం. ఇది దాని నెక్స్ట్ డే మార్నింగ్. మా హోటల్కి ఇంకొక సైడ్ అనమాట ఇది. ఇంకొక సైడ్ టీ ప్లాంటేషన్స్ అవి ఉన్నాయి. సరే టీ ప్లాంటేషన్స్ చూద్దామని చెప్పి మార్నింగ్ అంతా ఇక్కడ తిరిగాము. చాలా బాగుంది టీ ప్లాంటేషన్స్. దగ్గర నుంచి లోపలికి కూడా వెళ్ళి చూసాము. యాక్చువల్గా ఈ టీ ప్లాంటేషన్స్ దగ్గర టీ మొక్కలు తీసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వచ్చి మాతో ఫొటోస్ దిగుతారా అని అడిగారు. మేమేంటంటే ఇంకా ఇక్కడికి విజిటర్స్ వచ్చే వాళ్ళందరూ అలాగా ఫొటోస్ దిగుతారేమో అని చెప్పి మేము కూడా ఒక 2 ఫొటోస్ దిగాము. తర్వాత చెప్పారు మాకు మనీ ఇవ్వాలి మీరు ఫొటోస్ దిగినందుకు అని చెప్పి. చాలామంది వచ్చి వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకుని వెళ్ళారు. మరీ డిమాండ్ చేసేయలేదు, బట్ దిగాం కదా ఫొటోస్ అని చెప్పి ఇంక వాళ్ళకి మనీ ఇచ్చి పంపించాము. సో ఈ రోజుతో ఇదేనండి, ఇంకా నువారా ఎలియా అయిపోయింది. దీని తర్వాత నువారా ఎలియా నుంచి ఎల్లాకి ఒక ట్రైన్ రైడ్ ఎక్కాము. అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో అది చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.